నమస్తే. మహిళా కాంగ్రెస్ సోదరులందరికీ కూడా నమస్తే. మీడియా మిత్రులకు నా చెల్లె విద్యారెడ్డి ఈరోజు ఇక్కడ ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో ఉంది. తన కళ్ళు కూడా తెరయలేని పరిస్థితి. ఆ విధంగా ఏఆర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఈరోజు ధర్నాలో ఆ లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది ఏదో ప్రాపర్గా ఫాలో కాకుండా ఈరోజు అందరిని ఇట్లా హాస్పిటలైజ్ చేసి గిచ్చి రక్కేసి అందరినీ కొట్టేసి కాళ్ళు తిప్పేసి చాలా మంది ఇంజ్యూర్డ్ అయినారు. ఇది హై హ్యాండ్లింగ్ ఆఫ్ పోలీస్ నేను ఖండిస్తున్నాను. దయచేసి పోలీస్ కమిషనర్కి కానీ డీజీపీకి గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏందనగా ఈ విధంగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ప్రాపర్ లిఫ్టింగ్ అనేది నేర్పించండి సార్. అంతేగాని ఎవరికైతే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళని పంపండి. కానీ ఈ విధంగా మా మహిళా కాంగ్రెస్ సోదరు మనందరినీ కూడా ఈరోజు ఇబ్బంది పెట్టినది చాలా దురదృష్టకరం. ఇప్పటికి 3 గంటలైంది, తన కళ్ళు తెరయట్లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కమిషనర్ బాధ్యత వహిస్తారా? డీజీపీ బాధ్యత వహిస్తారా? చెప్పండి. ఈ రోజు పేద ప్రజలందరూ సస్తున్నారని మేము ధర్నా చేస్తే మీరు ఈ విధంగా మమ్మల్ని అణిచివేయడము, బడాబాబుల పొత్తాసు వాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను మహిళా కాంగ్రెస్ గా. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ మీదట ప్రాపర్ గా వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి పంపమని చెప్పి కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కవిత మహేష్, నేను మహిళా కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్. ఇక్కడ చూడండి, ఈరోజు రేవంత్ అన్న ఏదైతే పిలుపునిచ్చిండ్రో విద్యుత్ సౌధ అనేసి ట్రాన్స్కోని ముట్టడించాలనేసి, ఆ ప్రోగ్రామ్కి మేము మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి ట్రాన్స్కో ఆఫీస్ చేరుకున్నాక పోలీసు వాళ్ళు వచ్చేసి 1:50 రేషియోలో మా మీద పడిపోయినరు. నా చేయి చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ నా చేతికి బ్రూసెస్ వచ్చేసినాయి. ఇష్టం వచ్చినట్టు ఒక పందులని ఒక కుక్కలని తరిగినట్టు మమ్మల్ని చేసిండ్రు. ఎట్లా గుంజిండ్రంటే అసలు ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఇదే నా ఫ్రెండ్లీ పోలీస్ అంటే, ఇదే నా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆడవాళ్ళని ఇట్లా హర్ట్ చేయాలి, ఇట్లా వాళ్ళని కష్టపెట్టాలనేసి వాళ్ళు నిశ్చయించుకున్నారా? నా ఫ్రెండ్ విద్యారెడ్డి హాస్పిటల్ ఉన్నది, తన హెల్త్కి కండిషన్ ఏం బాగాలేదు, ఐసీయూలు ఉన్నది తన ఎమర్జెన్సీ వార్డులో. నా పరిస్థితి ఏమో ఇట్లా చేసేసారు. ఈ చెయ్యి కాదు, ఈ చెయ్యి కూడా చూడండి, ఇక్కడ చూడండి ఎట్లా చేసేసారు. ఎవరిని ప్రశ్నిస్తాం? పోలీస్ని ప్రశ్నిస్తామా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామా? ఎవరిని ప్రశ్నిస్తాం? ప్రభుత్వం ఇట్లా చేయవచ్చా? వాళ్ళు ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళని ఇట్లనే చేసినారా? ఈరోజు మరి విద్యుత్ రేట్లు పెరిగినాయి అనేసి మేము వచ్చేసి మహిళల రోడ్డు మీదకి వస్తే మా మీద పడి ఇట్లా చేస్తారా? పోలీసు వాళ్ళు అంటారు, మగ పోలీసులు అంటారు, ఆడ పోలీసులని, వాళ్ళని అట్లనే వట్టి గుంజుండ్రి, ఇట్లనే వట్టి గుంజుండ్రి అనేసి మమ్మల్ని ఇట్లా గుంజి మా చేతులు మా ఆరోగ్యాలు నాశనం చేస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.